అసలు చాలా బాగుంది రీ రిలీజ్. కానీ గౌతమ్ కావాలి నాకు. గౌతమ్కి జస్టిస్ జరగాలి. అప్పుడు వాళ్ళకి నచ్చలేదేమో, ఇప్పుడు మాకు నచ్చినాయి కాబట్టి మేము మళ్ళీ రీ రిలీజ్ చేయించుకొని మరీ వెళ్తున్నాము. మొన్న మహేష్ బాబుది రిలీజ్ అయింది కదా కాలేజ్, దాని ప్రకారం దీనికి కూడా వచ్చాము. డయాడ్ ఫ్యాన్ చచ్చిపోవాలనిపిస్తుంది. సినిమా మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం నచ్చింది బ్రో. కొత్త ఏం రావట్లేదు కదా అంతా, సో రీ రిలీజెస్ ఎక్కువ బాగా వస్తున్నాయి. మంచి కాన్సర్ట్కి వెళ్ళినట్టే ఉంటుంది రీ రిలీజెస్. అసలు చాలా బాగుంది రీ రిలీజ్. కానీ గౌతమ్ కావాలి నాకు. గౌతమ్కి జస్టిస్ జరగాలి. నేను ఎప్పటి నుంచో అందల రాక్షసి ఫ్యాన్ అనమాట. సో ఇంకొంచెం చిల్ ఉంటే బాగుంటుండే. ఇది మల్టీప్లెక్స్ కాబట్టి కొంచెం ఎక్కువ క్రౌడ్ అనేది ఎక్కువ లేదు. సో ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా సాంగ్స్ మస్తు ఎంజాయ్ చేస్తుండే. సో ఏమిటో సాంగ్ మస్తు ఇష్టం నాకు, ఫస్ట్ సాంగ్. సో కానీ వచ్చే వరకు కొంచెం లేట్ అయింది మేము వచ్చేసరికి. సో సాంగ్ మిస్ అయింది, అది ఒక్కటే సాడ్ అనిపించింది. మిగతా అంతా సూపర్. ఐ ఎంజాయ్డ్ లాట్. నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకా అది పెళ్లి సీన్, సాంగ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇట్ ఫెల్ట్ లైక్ నాస్టాల్జియా. అన్నిటికీ లైక్ చూసిన మూవీ మళ్ళీ థియేటర్లో చూడాలి అనిపించవచ్చు, లేకపోతే అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తారు కదా చూడడానికి. సో ఇట్స్ ఫీలింగ్ రియలీ గుడ్. ఇప్పుడు కొంచెం వాళ్ళు డిఫరెంట్ అనిపిస్తున్నారు, అంటే ఇప్పుడు ఫొటోస్ చూసి మళ్ళీ వెనక అప్పుడువి చూస్తే మంచిగా. అప్పుడు వాళ్ళకి నచ్చలేదేమో, ఇప్పుడు మాకు నచ్చినాయి కాబట్టి మేము మళ్ళీ రీ రిలీజ్ చేయించుకొని మరీ వెళ్తున్నాము. జల్సా ఒకసారి అయింది కానీ అప్పుడు మిస్ అయ్యాను, అందుకే మళ్ళీ 100% లవ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ మళ్ళీ రీ రిలీజ్ అయితే పాటలు మంచిగా ఉన్నాయి. సాంగ్ల సైడ్ అయిపోయి అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి సాంగ్స్ మాత్రం తీసుకోవాలి. అంటే ఆడుకున్న క్రేజ్ వాడుకుంటారు కదా బ్రదర్. సో అలా అని కాదు, దానికున్న మీనింగ్ దాని, దీనికున్న దీనికే కదా. మనలో మైండ్లో కూడా ఈ సినిమా మళ్ళీ వస్తే బాగుండాలి ఉంటుంది కదా, అలాగే అనుకుని అందరూ వెళ్తున్నారు. మొన్న మహేష్ బాబుది రిలీజ్ అయింది కదా కాలేజ్, దాని ప్రకారం దీనికి కూడా వచ్చాము. సో బాగా అనిపించింది. నీ లైఫ్లో నీ అందరి రాక్షసి పేరు ఏమైనా చెప్తారా? మాకు ఎవరు లేరు. సినిమా అయితే మంచిగానే ఉంది బ్రో. నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇప్పుడైతే. రీ రిలీజ్ కావాలా నీకు? ఓకే, ఎవరు ఫ్యాన్ నువ్వు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి సినిమా ఏది రీ రిలీజ్ అయితే బాగుంటుంది? బన్నీ. బన్నీయా? ఓకే, ఇంకా అదొకటేనా? బన్నీ ఇంకా పుష్ప 2. పుష్ప ఆల్రెడీ మొన్నే వేసింది, మళ్ళీ చూడాలి. మళ్ళా చూడాలా? ఓకే. సరే ఇప్పుడు రేపు పుష్ప అంటే అల్లు అర్జున్ గారికి అవార్డు కూడా వస్తుంది, గద్దర్ అవార్డు. ఎలా అనిపిస్తుంది మీకు అల్లు అర్జున్ ఫ్యాన్ గా? డయాడ్ ఫ్యాన్ చచ్చిపోవాలనిపిస్తుంది. మంచిగా ఉంది, లవ్ స్టోరీ ఉంది, మొత్తం చూడొచ్చండి, మంచిగా ఉంది. జనాలు ఫుల్ ఉంది, ఫుల్ ఉంది. పబ్లిక్ అయితే మస్తు ఉంది, క్రౌడ్. ఇంకా చాలా మంది చూడలే కదా, ఇంకా చూస్తే ఇంకా పబ్లిక్ అనేది ఇంక్రిమెంట్ అయితే అనేది అవుతుంది. ఓకే, ఎలా అనిపించింది? సాంగ్స్ అన్నీ ఎలా అనిపించాయి? మళ్ళీ సాంగ్స్ మంచిగా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉంది, చూడడానికి కూడా మంచిగా ఉంది మూవీ. ఓకే, మీ లైఫ్లో అందరి రాక్షసి ఎవరైనా ఉన్నారా? అందరూ ఇప్పుడైతే లేరు, చెప్పలేము. ఓకే, ఎలా అనిపించింది అంటే చూస్తున్నప్పుడు మూవీ డైలాగ్స్ మళ్ళీ హమ్ చేయడం కానీ? మంచిగా ఉందండి, హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉంది, ఇంకా డైలాగ్స్ కూడా మంచిగా ఉన్నాయి, చూడొచ్చండి. ఓకే, మళ్ళీ మీరు ఏ మూవీ గురించి వెయిటింగ్? రీ రిలీజ్ మూవీస్ ఏమన్నా? ఇప్పుడు అప్కమింగ్ మూవీ నెక్స్ట్ చూడాలండి, ఇప్పుడు ఏముందో ఇప్పుడైతే నేను చూడలేదు. అందులో మూవీ చూడడానికి ఇప్పుడు కొంచెం గ్యాప్ కావాలి, దాని వరకు సర్చింగ్ చేయొచ్చు మళ్ళీ. ఓకే బ్రో, బాగానే. ఎందుకు వచ్చారు చాలా రీ రిలీజ్కి? రీ రిలీజ్కి ఎందుకు వచ్చామంటే జనరల్గా వచ్చాము, అదే ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారని. కానీ ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. లవ్ గురించి బాగా ఎక్స్ప్రెస్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి. 3 క్యారెక్టర్స్ని చాలా బాగా చెప్పారు. ఇట్స్ లైక్ లవ్కి డెఫినేషన్ ఏంటని మూవీలో అర్థమవుతుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని సాంగ్స్ నేను స్టేటస్ పెట్టాను. అవునా? ఓకే, థియేటర్లో ఎట్లా పాడుకుంటున్నారా సాంగ్స్ అన్ని? యా, అందరు పాడుకుంటారు. అండ్ డైలాగ్స్ కానీ బేసిక్గా ఎందుకు రీ రిలీజ్కి వస్తారు జనాలు మీకు? అంటే ఆ మూవీ అప్పుడు నేను 10th క్లాస్, సో అప్పుడు చూడలేదు, సో ఇప్పుడు మిస్ అవ్వదని వచ్చాను. సో ఈ సినిమాలో మీకు ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా? అంటే గౌతమ్ క్యారెక్టర్ పట్ల కానీ, స్టోరీ ఎండ్ పట్ల కానీ ఏమన్నా సాటిస్ఫాక్షన్? అంటే డైరెక్టర్ ముందే చెప్పేశారు కదా, సన్ మూన్ ఎర్త్ దే కాన్ మీట్ బట్ డెస్టినీ. మీకు వాళ్ళిద్దరిలో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? గౌతమ్ అదే గౌతమ్ కాదు, నవీన్ చంద్ర. అవును, బాగా ఇష్టమా మూవీస్ చూడటం? అవును. రీ రిలీజ్ ఇంకా ఇష్టమా? రీ రిలీజ్ బాగా ఇష్టం. ఓకే, రేపు తొలి ప్రేమ ఉంది, దానికి కూడా వెళ్తావా మరి? తొలి ప్రేమ వెళ్తాం.
ఓకే, నీ లైఫ్లో ఏమైనా తొలి ప్రేమలు ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. ఓకే, మళ్ళీ ఆ మూవీ చూడడానికి ఫీల్ రావడానికి. మోస్ట్లీ సాంగ్స్ కోసమే వస్తారు బికాజ్ ఆ సాంగ్స్ ఇంకా మళ్ళీ కొంతమంది అయితే రీక్రియేట్ కూడా చేస్తున్నారు, సాంగ్స్ అందరూ రీల్స్ పోస్ట్ చేస్తారు, డాన్స్తో చేస్తున్నారు, ఆ డ్రెస్ వేసుకొని చేస్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన సినిమాలు మాత్రం చాలా మంది చూడట్లేదు. దీనిపై స్టోరీ బాగుంటే చూస్తారు కదా. కొత్త ఏం రావట్లేదు కదా అంతా. సో రిలీజ్ చేస్తే ఎక్కువ బాగా వస్తున్నాయి. మంచి కాన్సర్ట్కి వెళ్ళినట్టే ఉంటుంది రిలీజెస్. సో బేసిక్గా ఓన్లీ రిలీజ్ అనే సాంగ్స్ బేస్ మీదే వస్తున్నాయి అంతేగాని స్టోరీ పరంగా అంటే ఇంకా వేరే ఆస్పెక్ట్స్లో రావట్లేదు. అంటే ఇంకా మూవీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సాంగ్స్కి ఫేమస్, కొన్ని డైలాగ్స్కి ఫేమస్. ఇప్పుడు ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా ఇస్తుంది? లావణ్యనా, గౌతమా, లేకపోతే సూర్యనా? సూర్య. సేమ్ సూర్య. మీకు సాంగ్స్ దీంట్లో మీకు ఏ సాంగ్స్ ఫేవరెట్? అన్ని దట్ వాట్ ఇస్ దట్ ఏమిటో ఇవాళ రెక్కలు ఆ సాంగ్ ఇష్టం. దెన్ ఇంకా నెక్స్ట్ ఏదైనా రిలీజ్ అవుతే బాగుంటుందని ఏమైనా మూవీ అనిపిస్తుందా మీకు? అప్పట్లో చూడని మూవీ థియేటర్లో అలా ఏమైనా? అర్జున్ రెడ్డి అవుతే బాగుంటుంది. అర్జున్ రెడ్డి. మొన్న రీసెంట్గా వచ్చిన కలేజా ఇవన్నీ చూసారా థియేటర్స్లో? ఆల్మోస్ట్ అన్ని బాబ్ సినిమాలు అన్నీ చూసేసాం. ఒక డైలాగ్ ఏమైనా హమ్ చేస్తారా? ఎందులో డైలాగ్ చెప్తారు, ఆ సాంగ్ హమ్ చేస్తారు. ఓకే, సో ఎనీ డైలాగ్ ఫ్రమ్ మహేష్ బాబు ఆర్ దిస్ మూవీ ఏదైనా? ఈ చదువులు అవన్నీ నా వల్ల కావట్లేదు నాన్న, త్వరగా పెళ్లి చేసేయండి. మీ నాన్న అడ్రస్ చెప్పరా?